అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వరలక్ష్మి పూజ అనేది సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత అయిన వరలక్ష్మిని పూజించడానికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన రోజు. విష్ణువు భార్యగా వరలక్ష్మి మహాలక్ష్మి దేవి యొక్క రూపం. ఆమె క్షీరసాగర అని పిలువబడే క్షీర సముద్రం నుండి ఉద్భవించిందని మరియు పాల సముద్రం లాంటి రంగుతో సారూప్య రంగు దుస్తులు ధరించి చిత్రీకరించబడిందని చెబుతారు. వరలక్ష్మి వరాలను ప్రసాదిస్తుందని మరియు తన భక్తుల కోరికలన్నిటిని తీరుస్తుందని నమ్ముతారు. అందుకే ఆమెని వరలక్ష్మి అని పిలుస్తారు. అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీ దేవత. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఇది రాఖీ మరియు శ్రావణ పూర్ణిమకు కొన్ని రోజుల ముందు వస్తుంది. ప్రధానంగా వరలక్ష్మి వ్రతం వివాహిత స్త్రీలు పాటిస్తారు. పిల్లలు, జీవిత భాగస్వామి, శ్రేయస్సు మరియు విలాసం మరియు ఇతర భూ సంబంధమైన సుఖాలను ఆస్వాదించడం వంటి ప్రపంచిక సుఖాల కోరికతో ఈ ఉపవాసం చేపడతారు. వరాలిచ్చే కల్పవల్లిగా వరలక్ష్మీదేవి ఈ సంవత్సరం ఆగస్టు 8 తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది. స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి, వ్రతానికి కావలసిన పూజ సామాగ్రి, పూజా విధానాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మహిళలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఒకరోజు ముందుగానే పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ఈ వ్రతానికి కావలసిన పూజ సామాగ్రి ఏమిటంటే పసుపు, కుంకుమలు, గంధం, పూలు, తమలపాకులు, అరటి పండ్లు, వక్కలు, ఎండు ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర డబ్బులు, ఒక ఎర్రని వస్త్రం, అమ్మవారి ఫోటో లేదా అమ్మవారి రూపు, అమ్మవారికి చీర, జాకెట్, కలశం, కొబ్బరికాయలు, తెల్లటి దారం లేదా నోము దారాలు, బియ్యం, నానబెట్టిన శనగలు, మట్టి దీపం, కుందులు, ఒత్తులు, నైవేద్యానికి తయారు చేసుకునే సరుకులు. వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఈ పూజ సామాగ్రినంతా ఒకరోజు ముందే సిద్ధం చేసుకోవాలి. ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కల్లుప్పు వేసి ఇంటిని తుడుచుకుంటే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోతుంది. ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి. పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అష్టదళములు వేసుకోవాలి. లక్ష్మీదేవికి అష్టదళ ముగ్గు అంటే చాలా ఇష్టం. ఈ రోజున పూజ చేసే ఆడవాళ్ళు ఎర్రటి వస్త్రాలు ధరించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిది. ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మీకు మంత్రాలు రాకపోయినా పర్వాలేదు, భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటే ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు. భక్తిపూర్వకంగా చేసే ఏ పూజకైనా సరే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక పూజల నైవేద్యంగా అరటి పండ్లు, పరమాన్నం, పానకం, నానబెట్టిన పచ్చి శనగలు ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక మీ శక్తి కొలది గారెలు, బూరెలు, పూర్ణాలు, పులిహోర ఇలాంటివి ఏమైనా నివేదించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజున మీ ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచిది. నైవేద్యాన్ని తయారు చేసుకున్నాక పూజ కోసం సిద్ధం అవ్వాలి. వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్ళు అమ్మవారి రూపుని తెచ్చుకొని నిండుగా అలంకరించుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు. లేదా ఒక లక్ష్మీదేవి పటాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. మీ పూజ గది ముందు ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక చెక్క పీటని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పీట పైన బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక ఎర్రటి వస్త్రం పరిచి కలశం ఏర్పాటు చేసుకోవాలి. కనీసం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసి పసుపు, కుంకుమలు, కొన్ని రూపాయి బిళ్ళలను వేసి ఈ రాగి చెంబు పైన ఒక కొబ్బరికాయ పెట్టి ఈ కొబ్బరికాయ కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి రవిక వస్త్రాన్ని చుట్టుకోవాలి. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే అమ్మవారి పటాన్ని కూడా పీఠం మీద ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో, ముత్యాల దండలతో అమ్మవారి పటాన్ని అందంగా అలంకరించండి. అమ్మవారి పటానికి
నగలను వేసే ముందు నగల మీద కొంచెం పాలు పోసి శుద్ధి చేసుకోండి. తర్వాత ఈ నగలతో అమ్మవారిని అలంకరించుకోవాలి. అలాగే అమ్మవారి పటానికి నిండుగా గులాబీ పూలతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున గులాబీ పూలతో పూజ చేస్తే అమ్మవారు సంతోషపడి కోరినన్ని వరాలను ప్రసాదిస్తుంది. వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందుగా గణపతి పూజను చేసుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది. ఇక తమలపాకు మీద పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతికి కుంకుమ బొట్టు పెట్టి ఒక పుష్పం సమర్పించి గణపతి మీద అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. ముందుగా కంకణాలను తయారు చేసుకోవాలి. ఒక తెల్లని దారాన్ని 5 వరుసలుగా తీసుకొని దానికి పసుపు రాసి ఈ తోరణానికి ఒక్కో తమలపాకు కట్టి ఈ కథనాలను అమ్మవారి పటం దగ్గర పెట్టి కంకణాల మీద పసుపు కుంకుమలు వేస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఈ కంకణాలను తీసుకొని మీ చేతికి కట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ముందుగా పూజ గదిలో ఉన్న కలశం మీద అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి పటం ముందు దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసే రోజున మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. 2 మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి ఈ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 వత్తులను వేసి దీపం వెలిగించుకోవాలి. మట్టి ప్రమిదలు లేని వాళ్ళు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు. దీపం వెలిగించాక దీపం దగ్గర 2 పుష్పాలను పెట్టి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి పటం ముందు తాంబూలం సమర్పించాలి. తాంబూలం అంటే 2 తమలపాకులను తీసుకొని దాని మీద 2 అరటిపండ్లు, 2 వక్కలు, ఒక రూపాయి బిల్లని పెట్టి అమ్మవారి పటం ముందు ఉంచాలి. అలాగే మీ శక్తి కొద్దీ అమ్మవారికి ఒక చీర మరియు జాకెట్ ముక్కని సమర్పించాలి. అమ్మవారికి సమర్పించే చీరలను తీసుకొని చీర మీద ఒక జాకెట్ ముక్కని ఎర్రని గాజులు పెట్టి కళ్ళకదుకొని మీ మనసులోని అమ్మవారిని తలుచుకుంటూ చీరను అమ్మవారి దగ్గర పెట్టండి. తర్వాత మీరు తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారి ముందు సమర్పించాలి. ఈ నైవేద్యాలపైన తమలపాకుతో నీళ్లు చిలకరిస్తూ అమ్మవారికి సమర్పించండి. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయని పగలగొట్టండి. వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం అందించి ఆశీర్వాదం తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.